డిప్యూటీ సీఎంగా పవన్ చేస్తున్న ప్రతి పనికి ప్రజలు జేజేలు పలుకుతున్నారు. ఇక జనసేన అధినేతగా ఆయన చేస్తున్న కొన్ని పనులకు మాత్రం జన సైనికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ బలోపేతానికి పవన్ కీలకంగా ముందుకు వెళ్తున్నారు. అసలు ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చినట్లు గతంలో పవన్ అనేక సార్లు చెప్పారు. గత ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి సంచలనం సృష్టించారు. ఈ నేపథ్యంలోనే ప్రజలకు సేవ చేసేందుకు తనకిష్టమైన శాఖలను పవన్ అడిగి మరీ తీసుకున్నారు. అటు డిప్యూటీ సీఎంగా ఇటు జనసేన పార్టీ అధినేతగా ఎవరికి ఏ చిన్న సమస్య తెలిసినా సరే వెంటనే స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ దృష్టికి అనేక రాజకీయ సమస్యలు వచ్చాయట. దీంతో పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తమ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని గుర్తించి పదవులు ఇవ్వాలని పవన్ డిసైడ్ అయ్యారట. తొలి నుంచి జెండా పట్టుకున్న వారికే ప్రాధాన్యత అంటూ ఒక సరికొత్త జాబితాని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి ఫీడ్బ్యాక్ తప్పించుకుని ఆ నేతల పేర్లను కూడా పవన్ ఒక ప్రత్యేకమైన డైరీలో నోట్ చేస్తున్నట్లు కూడా సమాచారం. ఇక భవిష్యత్తులో జనసేన పార్టీ నుంచి వచ్చే పదవుల్లో వీళ్ళకి అధిక ప్రాధాన్యత ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. అసలు ఇప్పటి వరకు ఏపీలో టీడీపీ రెడ్ బుక్, దానికి పోటాపోటీగా వైసీపీ బ్లూ బుక్, ఈ రెండింటి పేర్లే వినిపిస్తున్న తరుణంలో ఇలా జనసేన నుంచి ఓ గుడ్ బుక్ కూడా వస్తోంది. ఇదే కనుక నిజమైతే 2029 ఎన్నికల నాటికి జనసేనకి తిరుగుండదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. చూడాలి మరి ఆ గుడ్ బుక్ జనసేనకు ఏ మేరకు మంచి చేస్తుందో.